నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత రక్షణ రంగానికి ఆంధ్రప్రదేశ్ ఇకపై ఒక ప్రధాన కేంద్రంగా మారబోతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశీయంగా 5వ తరం స్టైల్ యుద్ధ విమానాలను తయారు చేసే ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కేంద్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 15,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న ఈ కేంద్రంలో విమానాల తయారీతో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో మన గగనశక్తిని చాటే యుద్ధ విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ కానున్నాయి. ఏపీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అది దేశానికే రోల్ మోడల్గా నిలిచే అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ ప్రాజెక్టుతో పాటు రక్షణ రంగానికి ఊతమిచ్చే మరికొన్ని కీలక పరిశ్రమలకు కూడా శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లాలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ద్వారా 480 కోట్లతో సముద్ర రక్షణకు ఉపయోగపడే అటానామస్ అండర్ వాటర్ వ్యవస్థలు, టార్పెడోల ఉత్పత్తి జరగనుంది. అలాగే పుట్టపర్తిలో భారత్ ఫోర్స్, హెచ్ఎఫ్ఏసిఎల్ సంస్థలు 2,700 కోట్లకు పైగా పెట్టుబడులతో ఆధునిక ఆయుధాలు, ఎలక్ట్రికల్ ఫ్యూజ్లను తయారు చేయనున్నాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో 8 కంపెనీల భాగస్వామ్యంతో ఒక పెద్ద డ్రోన్ సిటీ రూపుదిద్దుకుంటుంది. ఆధునిక యుద్ధ తంత్రాలలోనే కాకుండా సాగు వంటి పౌర అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఇక్కడ డ్రోన్ల తయారీ సాగుతుంది. దీనివల్ల కర్నూలు భవిష్యత్తులో ప్రపంచ డ్రోన్ హబ్గా అవతరించనుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారతదేశం గత 10 ఏళ్లలో స్వదేశీ ఆయుధ ఉత్పత్తిని 46,000 కోట్ల నుంచి 1.54 లక్షల కోట్లకు పెంచుకోగలిగింది. ఎగుమతులు కూడా 40,000 కోట్లకు చేరాయి. ఈ ప్రగతిలో భాగంగానే పుట్టపర్తిని దేశంలోనే ఒక పెద్ద మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి భారీ ప్రాజెక్టుల వల్ల కేవలం పరిశ్రమలే కాకుండా రహదారులు, స్కూళ్ళు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతులతో ఈ ప్రాంతాలన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. ఏపీ టెక్నాలజీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు ఉన్న దార్శనికతను రక్షణ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. త్రివిధ దళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికతను అందించే రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.